హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు, కేతు, కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిషులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మీట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. మన కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడతాం. గురుగారు హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. అక్టోబర్ 1995. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 8:30 సాయంత్రం. ఓకే, బాబు పేరేంటి? సాయి దుర్గారావు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. అదే అబ్బాయి పెళ్లి గురించి అండి. ఓకే, జాతకపరంగా పెద్ద దోషం కనపట్లేదు కదమ్మా. కరెక్ట్ టైం అనేది మీరు ఇచ్చింది? కరెక్ట్ టైం అండి. బాగానే ఉంది, దోషాలు ఏం లేవు. నమస్తే. ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? కాస్త గురుడికి శనగలు దానం చేయించండి. సప్తమంలో గురుడు ఉంటే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. గురుడికి శనగలు దానం చేయించి గురువారం రోజున సరిపోతుంది. ఓకేనా? గురువు కంటే గుళ్ళోనండి. గుళ్ళోనే చేయాలి. ఓకే. అలాగే గురుగారు, మరి ప్రతి మాసంలో కూడా మన పీఠంలో 4 రకాల హోమాలు, శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష హోమంతో పాటు మరి ఆశ్లేష బలిపూజ కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్నారు కదా. మరి ఈ మాసంలో కూడా 27వ తారీఖున ఆదివారం అమావాస్య రోజున చేపడుతున్నారు కదా, వాటి గురించి ఒకసారి తెలియచేయండి గురుగారు. తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 27వ తారీఖు ఆదివారం అమావాస్య నక్షత్రం కూడా విశేషమైన నక్షత్రం దొరికింది. ఆ రోజున మనం కూకట్పల్లి KPHP ఫేజ్ 4లో విశేషంగా చేయబోతున్నాం. ఎందుకంటే రాహుకేతు సంబంధం ఎప్పుడైనా సరే అమావాస్య చాలా ప్రధానమైనటువంటిది. మన గ్రహణాలు కూడా ఎప్పుడు ఏర్పడతాయి? పౌర్ణమికి కానీ అమావాస్యకు మాత్రమే గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. రాహుకేతు దోషాలకి చంద్రుడు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మరి చంద్రుడు నేడే రాహు అన్నమాట. ఆ చంద్రుడు కక్ష దగ్గరగా రాహు ఉంటాడు. కాబట్టి చాలా దివ్యమైన ముహూర్తం. ఎవరైతే మరి నాగదోషాలతో కానీ సర్పదోషాలతో కానీ సంతానం లేక కానీ జీవితంలో అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళందరికీ ముహూర్తం ఇంకా ముహూర్త బలం అనేది ఇంకా చేకూరుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నో నెంబర్ ఆఫ్ ముహూర్తాలు ఉంటాయి, కానీ ముహూర్త బలం అనేది చాలా గొప్పది. ఇటువంటి ముహూర్తం చాలా రేరుగా వస్తుంది. కాబట్టి ఆ రోజు నిర్ణయించడం జరిగిందమ్మా. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది గురుగారు. మరి అలాగే మనకు సంతానం పరంగా కానీ ఎటువంటి నాగదోషాలు ఉన్నా అంటే జాతకం చూయించుకోకపోయినా కూడా ఇటువంటి సమస్యలు ఉంటే మనకి సర్పాలు కనుక కలలో వచ్చినా కూడా ఇట్లా నాగప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల కూడా ఈ భయాలు, కొంతమంది ఆందోళన కూడా చెందుతూ ఉంటారు కారణం లేకపోయినా కూడా. వాటన్నిటికీ కూడా ఇదే దోష నివారణార్థం అంటారా గురుగారు? ఇదంతా కూడా ఇండికేషన్ అనమాట. నేను ఒక అమ్మాయి కాల్ చేసింది, నడుచుకుంటూ వెళ్తే 2 సర్పాలు బంగారు రంగులో ఉన్నాయట, 2 సర్పాలు వెళుతున్నాయట, ఒక సర్పం ఎదురు వస్తుందిట. వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కళ్ళలో పాములు కనపడుతున్నాయి అమ్మాయికి. నాకు ఫోన్ చేసి ఎట్లా ఉంది గురువు గారు. ఇవన్నీ కూడా సర్పదోషాలకు సంబంధించిన ఇండికేషన్స్ అనమాట. అంటే దోషం ఉన్నదని చెప్పడం, అప్పుడు వెంటనే జాతకం చూసుకోవడం, ఇటువంటి రెమెడీస్ కనుక చేసినట్లయితే ఆ దోష నివృత్తి జరుగుతుంది. అక్కడి నుంచి రాబోయే కాలం కలిసి వస్తూ ఉంటుంది. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో. అలాగే కూడా మరి లైవ్ ద్వారా కాల్స్ కలవని వారు గురుగారిని నేరుగా కలవాలి, అలాగే మీ జాతకరీతో ఉన్నటువంటి సమస్యలు కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే ఇందాక గురుగారు చెప్పినట్టుగా మరి మీకున్నటువంటి దోష నివారణార్థం నాగప్రతిష్ఠ చేయించుకోవాలి అనుకునేవారు కూడా మరి గురుగారి పీఠంలో 27వ తారీఖున ఆదివారం అమావాస్య రోజున నిర్వహిస్తున్నారు. మరి వీటిలో మీరు కూడా పాల్గొవాలి, మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా, లేదంటే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే మరి ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా జాతకం చూయించుకోలేనటువంటి వారికి కూడా మరి గురుగారు చక్కటి అవకాశం కల్పించారు. వారానికి 2కి మాత్రం ఉచితంగా కూడా జాతకాన్ని చూస్తారు. అది కూడా
ఏ రోజు అయితే మీకు ఒక సమయాన్ని కేటాయించారో అలా ఆ రోజును మాత్రమే నేరుగా ఆఫీస్కి వస్తేనే మాత్రం మీ జాతకాన్ని ఉచితంగా చూస్తారు, కాల్ అపాయింట్మెంట్ ద్వారా కాదు. కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు 6వ నెల 1996. సమయం చెప్పండి. సమయం తెల్లవారుజామున 1 గంట. తెల్లవారితే 7 అండి, 6వ తారీఖా? తెల్లవారి గురువారం మేడం. సరే, మీ పేరేంటి? నా పేరు గోపికృష్ణ మేడం. సరే, గురుగారినారు మాట్లాడండి. చెప్పయ్యా గోపికృష్ణ. నమస్కారం అండి. ఏం పని చేస్తున్నావు? నమస్కారం. ఖాళీగా ఉన్నావా? పని చేస్తున్నావా? అవునండి. ఏం చదువుకున్నావు? బీటెక్ అండి. ఓకే, జాతకపరంగా శని నడుస్తున్నాడు, శని బాగలేడు. శని వల్ల గత 3 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నావా? అవునండి. మధ్యలో జాబ్ చేసలేదు. సరే, ముందైతే శనికి చేయించుకో. శనికి చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాతకం చాలా బాగుంది. కాకపోతే జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు పడ్డాడు. దీనివల్ల నాగదోష ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నావు. ఎప్పుడైతే నాగదోషాన్ని పరిహారం చేస్తావో జీవితం చాలా బాగుంటుంది. ఓకేనా? నాగదోషం ఉంటే జీవితంలో పైకి రాలేవు. దశమంలో మరి గురుడు స్వక్షేత్రంలో చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు, చాలా బాగుంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇది చెయ్యి, చేస్తే చాలా అద్భుతమైన స్థితికి వెళ్తావు నువ్వు. ఓకే గురుగారు. అలాగే వాయులింగంగా కొలువైన శ్రీకాళహస్తి మన రాహుకేతు పూజలకు ఎక్కువ ప్రసిద్ధిగాంచింది. మరి అక్కడ రాహుకేతుకి సంబంధించి నివారణ అర్థం చేయించుకుంటూ ఉంటారు కదా గురుగారు, మరి అక్కడ చేయించుకోవడం వలన అసలు కరెక్టే అంటారా? అక్కడ చేయించుకోవడం వలన అంటే ఈ రాహుకేతు దోషాలకు ఏంటంటే ఈ యొక్క శ్రీకాళహస్తి అభిషేకం ప్రధానం అమ్మ. చాలామంది పూజ చేస్తుంటారు కానీ అక్కడ అమ్మవారికి అభిషేకం, శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ అభిషేకం కూడా కరెక్ట్గా రాహుకాలంలో చేయాలి. రాహుకాల సమయంలో కనుక అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు ఉంటాయి. అది కూడా అమ్మవారికి నాగాభరణం ఉంటుంది, నడువుకి నాగాభరణం ఉంటుంది. అభిషేకం సమయంలోనే అది కనపడుతుంది, మనకి విడిగా కనపడదన్నమాట. కాబట్టి ఆ అభిషేకం చాలా ప్రధానం. అటువంటి అభిషేకం చేసినట్టయితే మంచి మంచి ఫలితాలు కనపడుతుంటాయి. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అమ్మా, ఎవరి గురించి? సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 1 అండి, 1996 అండి, 1996. ఓకే, సమయం చెప్పండి. సమయం తెలీదండి. ఎవరో ఒకళ్ళు మాట్లాడండి అమ్మా. ఎవరి గురించి? మీ గురించేనా? గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అది ఉదయం 9 గంటలకండి. ఓకే, పేరేంటి? సాయి జ్యోతి అండి. ఓకే, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించి అడుగుతున్నావా? జాతకం ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. జాతకంలోనే పెళ్లి గురించి అడుగుతున్నావా, పిల్లల గురించి అడుగుతున్నావా? చెప్పాలి. పెళ్లి గురించి, పిల్లల గురించి కాదండి, ఎలా ఉంటుంది లైఫ్ అని. పెళ్ళి అయిందా నీకు? ఓకే, జాతకం బాగానే ఉంది. పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన బాగా కలిసి వస్తుంది, అవునా? మరి ఇంకేం కావాలి? బ్రహ్మాండంగా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తకు బాగా కలిసి వస్తుంది. ఆయనకి ఎప్పుడన్నా ప్రమాదాలు తప్పినాయా పెళ్ళి అయిన తర్వాత? మీ ఆయనకి నీ జాతకంలో కనపడుతుంది, భర్తకు గండం కనపడుతుంది. పెళ్ళి అయిన తర్వాత యాక్సిడెంట్గా అట్లాంటివి ఏమైనా జరిగినాయా? జాతకం పూర్తిగా చూడాలి. నీ జాతకం ప్రకారం మాంగళ్య స్థానం దెబ్బతిన్నది, దీనివల్ల నీ భర్తకు గండాలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఎప్పుడెప్పుడు వస్తాయి? మరి దీనివల్ల ఆయనకైనా ప్రాణాపాయం ఉందా అని అంటే ఆయన జాతకం చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో, పూర్తి వివరాలు చెప్తా. ఓకేనా? ఇది అవుట్లైన్స్ మాత్రమే. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నేను విజయ్ కుమార్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను సబ్సిడీ నుంచి మాట్లాడతామన్నా. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/6/1990. ఓకే, సమయం చెప్పండి. సమయం వచ్చి మార్నింగ్ 5:41. ఓకే, బాబు పేరేంటండి?
వివేక్ కుమార్ అండి. ఓకే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మా బాబు వర్క్ చేస్తున్నానండి సాఫ్ట్వేర్లో. అయితే అతనికి వివాహం కావట్లేదు. ఓకే, దాని గురించి మీకు ఫోన్ చేశాను నేను. ఏంటి, ఏం ప్రాబ్లం ఉందని. జాతకపరంగా మీ పిల్లవాడికి కాలసర్ప దోషం ఉంది ఒకటి. తర్వాత అష్టమ స్థానంలో శని రాహువులు పడ్డారు. దీనివల్ల పెళ్లి సంబంధమైన దోషం, బలమైన దోషం. దీనివల్ల పెళ్లి కావడం కష్టం. మెయిన్ కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషం ఉంటే పెళ్లి లేట్ అవుతుంది, పిల్లలు లేట్ అవుతారు. జీవితం అభివృద్ధి కూడా నిదానంగా ఉంటుంది, స్లోగా. అంటే ఏ సమయానికి ఏది జరగదు, లేట్ అవుతుంటుంది. ప్రతిదీ కూడా అట్లా జరుగుతున్నాయా లేవా? అవునండి, అవునండి. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఫస్ట్ ఇమీడియట్గా నాగప్రతిష్ఠ, ఆశేష బలిపూజ చేయించండి. రేపు మన పీఠంలో జరుగుతుంది 27వ తారీఖున. అవి చేస్తే మరుక్షణం నుంచి పిల్లవాడి జీవితం మారిపోతుంది. సంవత్సరం తిరిగే లోపల సర్వ శుభాలు జరుగుతాయి. పెళ్ళి అవుతుంది, చెప్తున్నా, మంచి ఉద్యోగం వస్తుంది, తర్వాత మగపిల్లలు పుడతారు. అట్లా ఓకేనా? రైట్ రైట్ అండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. హైదరాబాద్ నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి అండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 ఆగస్టు 2001 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 2:25 మధ్యాహ్నం. ఓకే, పాప పేరేంటి? రత్నదీపిక. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే సార్, మా పాపది ఎంఎస్ అయిపోయిందండి. ఓకే. నమస్తే అండి. అయితే తన హెల్త్ గురించి, జాబ్ గురించి ఇప్పుడు US లోనే ఉంది. అయితే ఇప్పుడు ఇబ్బంది అంటున్నారు కదా, అందుకనే జాబ్ వస్తుందా లేదా, ఎంత టైం పడుతుంది? ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయా? గైనిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంత స్పెషాలిటీ PCOD అట్లా కొంచెం గైనిక్ ఇష్యూ. అదే మరి నేను చెప్పే గైనిక్ ఇష్యూ అని చెప్తున్నానమ్మా. అవునండి. ఆరోగ్యపరంగా గైనిక్ ఇష్యూ ఉంటుంది ఒకటి. తర్వాత మీ అమ్మాయి చాలా గట్టిది, మొండిది, అవునా? దేనికి భయపడదు. అవునండి. నోరు తెరిస్తే 10 మంది గట్టిగా సమాధానం చెప్పగలదు, అవునా? చెప్తుందండి. చాలా బాగుంది, జాతకం చాలా బాగుంది. కాకపోతే ప్రజెంట్ అర్ధాష్టమ శని నడుస్తుంది ఒకటి. దాంతోపాటు నాగదోషం కనపడుతుంది. రాహుదశ ప్రారంభమైంది, నాగదోషం కనపడుతుంది. ఈ రాహుదశ 18 సంవత్సరాల పాటు ఉంటుంది. చాలా యోగిస్తుంది. అష్టమంలో రాహువు చాలా బాగా యోగిస్తాడు. కానీ నాగదోషం వల్ల కొంత వెనకబడటం, లేటు కావటం, ఉద్యోగాలు లేటు కావటం, వచ్చినా సరైన ఉద్యోగం రాకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ దానికి రెమెడీ చేయించండి. నాగప్రతిష్ఠ చేస్తే ఆటోమేటిక్గా అన్ని రకాలుగా చాలా సర్వశుభాలు జరుగుతాయి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతున్న గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మగారు. సంటి మోహన్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా సోదరుడు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 20 ఏప్రిల్ 1975. సమయం చెప్పండి. టైం. హలో, సమయం చెప్పండి. సమయం ఐడియా లేదు. ఎప్పుడు సాయంత్రమా అండి? ఐడియా లేదు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా. నమస్కారం సార్. నమస్తే. సమస్య ఏంటి? ఎవరిది ఈ జాతకం? అదే అండి. ఓకే, పేరేంటన్నావు? సంటి మోహన్. సంటి మోహన్, చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? మరి మ్యారేజ్ గురించి. ఇంకా పెళ్లి కాలే? పిల్లయ్యే డైవర్స్ అయింది. ఓకే, సరే. జాతక చక్రంలో కుజుడు నీచపడ్డాడు, గురువు బాగానే ఉన్నాడు, కుజుడు నీచపడ్డాడు. ఏం చేస్తావు? వ్యాపారం, వ్యవసాయమా? ఇంతకుముందు షాప్ ఉండే, షాప్ లేదు, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం. ఒకప్పుడు వ్యాపారం గట్టిగా చేసావుగా. అవును సార్. చాలా బాగుంది. వ్యాపారంలోనే స్థిరపడతావు, చాలా బాగుంటుంది. కానీ కుజ దోషాన్ని రెమెడీ చేయించుకోండి. కుజుడికి హోమం చేయించు, చేస్తే మంచి సంబంధం వస్తుంది, పెళ్ళి అవుతుంది. గురుగారు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. 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 హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 ఫిబ్రవరి 2003. ఓకే, సమయం చెప్పండి. 10 o'clock అండి మార్నింగ్. ఓకే, మీ పేరేంటమ్మా? లక్ష్మి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా లక్ష్మి. గురువు గారు, నాకు అంటే ఎంత ప్రయత్నించినా, ఎన్ని జాబ్స్ రాసినా జాబ్స్ రావట్లేదండి. స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నావా? అవునండి. అట్లా మాట్లాడచ్చా? స్పీకర్ పెడితే డిస్టర్బెన్స్ రాదు ఇక్కడ. ఉద్యోగం ఎట్లా వస్తుంది? అట్లా చేస్తే చెప్పు. గురువు గారితో అట్లా చేస్తే ఉద్యోగం వస్తుందా?
అదిగో టీవీ పెట్టావు మళ్ళీ, అవునా? అవునండి. కాదు, ఫోన్లో మాట్లాడడం కూడా రాబోతే ఎట్లా అమ్మా? ఉద్యోగం రేపు ఎట్లా వస్తుంది చెప్పు. సరే, జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది, ఓకేనా? దీనివల్ల హెల్త్ ప్రాబ్లం ఉంది అన్న లేదా? తర్వాత చేయి, మనం గంటకో మాట మాట్లాడుతున్నావు, టీవీ చూస్తున్నావు, తర్వాత చేయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? మాది పెద్ద అరుణ అండి, ఖమ్మం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి, వెంకటసాయి గణేష్. సరే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 అండి, ఆ, జనవరి 16 10:30 అండి. ఎప్పుడమ్మా, ఉదయమా రాత్రా? ఉదయం అండి. ఓకే, సరే గురుగారు మాట్లాడండి. సరే, నమస్తే సార్. నమస్తే అమ్మా. మా బాబు జాతకం అనుకున్నామండి. మీ బాబు బాగా మొన్నడుగా, ఎవరి మాట ఎండు, దోస్తులతో బాగా తిరుగుతాడు. విను, మొత్తం చెప్ప, ఇద్దరు రాకూడదు చెప్పేప్పుడు. దోస్తులతో బాగా తిరుగుతాడు, టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, అవునా కాదా? అవునండి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు అబ్బాయి? ఇంజనీరింగ్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయిందండి. జాబ్ కోసం ట్రై చేస్తాను, రాలేదు. సరే, జాతకపరంగా కాలసర్పదోషం కనపడుతుంది. దాంతోపాటు విను, మధ్యలో చెప్పకూడదు, మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. మరి పూజ చేయించమని నాకు ఎందుకు కడుతున్నా, కాలు ఎందుకు చేసావు మరి చెప్పు. చెప్పండి చెప్పండి సార్. నీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు నా దగ్గరికి. ఫస్ట్ వినండి, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది ఒకటి, దాంతోపాటు రాహు మహాదశ నడుస్తుంది 2, దాంతోపాటు గురు చండాలయోగం ఉంది 3. ఈ 3 వల్ల నువ్వు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు, గుర్తుపెట్టుకో. హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా వెంటనే రిజల్ట్ సరిపోదు. ఎందుకు రాదు అంటే దాని బలం సరిపోదు, అర్థమైందా? ఒక పెద్ద గాయం తగిలింది అనుకోండి, చిన్న ట్యాబ్లెట్ వేస్తే పనిచేస్తుందా? పనిచేయదు, డబుల్ యాంటీబయాటిక్ పెట్టాలి. ఇది కూడా అంతే. బలమైన దోషం ఉన్నప్పుడు నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజలు కనుక చేస్తే వెంటనే వేగవంతమైన ఫలితం వస్తుంది, పిల్లాడు సెటిల్ అవుతాడు. చేయకపోతే మాత్రం టైం అంతా వేస్ట్ చేస్తుంటాడు, దోస్తులతో తిరగడం, దుర్వ్యసనాలకు అలవాటు పడటం, చెడు అలవాట్లకు పడటం తప్ప రెండోది అయితే లేదు, ఓకేనా? నచ్చితే నేను చెప్పింది చెయ్యి, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది రాజమండ్రి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అదే మా భర్త కోసం తెలుసుకుందాం అనుకుంటున్నామండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం అండి. సరే, మీ వారి పేరు తెలియచేయండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. సరే, మీ ఆయన పేరేంటమ్మా? అది శ్రీనివాసరావు గారండి. ఓకే, నీ పేరు? నా పేరు రేఖమణి అండి. ఏమని? ఏకమణయా? ఏకమణయ ద్విమణయ? బాగుంది పేరు, రేఖమణి అండి. రేఖమణయా? ఓకే ఓకే, నాకు ఏకమణిలా వినపడిందిలే. సరే, బాగానే ఉంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది. గత 10 ఏళ్ళు చాలా కష్టాలు పడ్డాడు ఆయన, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంటుంది. ఏం పని చేస్తాడు? ఆటో డ్రైవర్ అండి. బాగానే ఉంది, ప్రజెంట్ దోషాలు ఏం లేవు, టైం బాగుంది. గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఓకేనా? అదే సొంత ఇల్లు కట్టుకుంటామా లేదా అని అడుగుదామని సార్. అమ్మా, ప్రజెంట్ అయితే బాగానే ఉంది, ప్రయత్నం రూపం తప్ప రెండోది కాదు. ఇప్పట్లో కష్టకాలం ఎటువంటిది లేదు, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది రాజవాడ అండి, వైపురం మంది ఏలూరు జిల్లా. మా అబ్బాయి గురించి మాట్లాడారండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1999 సెప్టెంబర్ 2వ తారీఖు అండి. ఓకే, సమయం చెప్పండి. గుర్తులేదండి, సాయంత్రం సుమారుగా కూడా తెలీదా? రోజు నాకు గురువారం సామాన్లు వస్తుందండి. సమయము సుమారుగా తెలీదమ్మా, సాయంత్రం 6 నుంచి 7 లోప, 7 నుంచి 8 అలా తెలుసా? సరే, బాబు పేరేంటి? వివేక్ సునీల్ కుమార్ అండి, కోనా. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. ఎప్పుడు నమస్తే, ఎప్పుడైనా అడిగేటప్పుడు ఒక పేపర్ మీద అన్నీ రాసుకొని క్లియర్గా చెప్పాలి. ఫోన్ చేసి ఫోన్ కలిసిన తర్వాత అదనుకుంటా ఇదనుకుంటా అంటే నేనేమనుకోవాలి చెప్పండి? ఇప్పుడు కాదమ్మా, నేను చెప్పేది లైవ్లో 30 సెకండ్లో జాతకం చెప్తావునా? మీరు కరెక్ట్ టైం ఇస్తే నేను చెప్పేది టకటకా వస్తుంది. నువ్వు కరెక్ట్ టైం చెప్పలేదనుకో, నేను చెప్పేది తప్పు అవుతుంది. సరే, ఓకే, చెప్పింది నేను. మీ వాడు బాగా మొండిగా ఉంటాడు, ఎవరి మాట వినట్లేదు, అవునా కాదా? టీవీ పెట్టినప్పుడే, అవునా?
అవునండి అవునండి మొండిగా ఉంటాడా లేదా? మొదలనే ఉంటున్నాను నడుచుకునే ఎప్పుడన్నా ప్రమాదాలు జరిగినాయా? సమాధానం జరగలేదండి. ఒక అమ్మాయిని ప్రేమించానండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి కూడా పుట్టింది. వెరీ గుడ్. మేము వాటికి విరుద్ధంగా ఉంటున్నామని ఇలా జరుగుతుంది అన్నారు. సరే జాతకం అయితే విను తర్వాత స్టోరీలు టీవీలో చెప్పకూడదు. ఫోన్ చేస్తే అప్పుడు వింటాడు గురువుగారు. ఓకేనా? జాతకం బాగానే ఉంది, రాహు దోషం కనపడుతుంది, రాహువు చేయించు, లైన్లోకి వస్తాడు, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము ఇస్నాపూర్ సంగారెడ్డి దగ్గర ఇస్నాపూర్. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయిది 1993 మార్చి 31. ఓకే, సమయం చెప్పండి. ఆ సమయము నైట్ 9:15. ఓకే, బాబు పేరేంటమ్మా? రాజేష్ రెడ్డి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్ళి చేసావా? హలో, నమస్తే గురు. నమస్తే అమ్మా, పెళ్ళి చేసావా అంటున్నా. పెళ్లి గురించేనండి. జాతకంలో శుక్రదోషం ఉంది. ఏదైనా సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా లేదా? అయిపోయింది. ఒక అమ్మాయిని ప్రేమించాడా లేదా? లేదు, అట్లేం ఉండదు. సరే, అట్లా ప్రేమించలేదు. మంచోడు అంటావు అయితే నీ కొడుకు. ప్రేమించలేదు. సరే, జాతకపరంగా శుక్రదోషం ఉంది. శుక్రదోషం అంటే కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి కనుక పెళ్లి చేస్తే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూపించి చేయాలి పెళ్లి చేస్తే. నువ్వు అదే కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి చేస్తే మాత్రం కలిసి ఉండడం కష్టం. కాబట్టి శుక్రుడికి జపహోమాలు చేయించు, చేస్తే పెళ్ళి అవుతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అది గుజువేడండి. మా ఆయన గారి గురించి తెలుసుకున్నామండి. ఓకే, సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. ఓకే, మీ వారి పేరేంటి? నాగరాజు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మా వారి గురించి అండి. నాగరాజు అండి. రాఘవ అంటారా, నాగరాజు అంటారా, ఏమంటారు? రాజు అంటారా, ఏమని పిలుస్తారు? ఇంటి పేరు నాగమండి, వారి పేరు నాగరాజు. పిలిచే పేరేంటమ్మా? పబ్లిక్ ఏమని పిలుస్తారు అది చెప్పు. పేరు అదే పేరు. నేను చెప్పేది నీకు ఎక్కట్లా తలకాయకి. అందరూ ఏమని పిలుస్తారు? నాగరాజు అంటారా, ఏమని పిలుస్తారు? రాఘవ అంటారా? నాగరాజు అంటారు. అట్లా చెప్పలేవా? సరే, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంది. గడిచిపోయిన 3 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు కుటుంబ పరంగా, అవునా? టీవీ చూస్తుంది మధ్యలో. ఏమ్మా, ఉన్నావా? అడిగిన దాని సమాధానం చెప్పవే మధ్యలో. గడిచిపోయిన 3 ఏళ్ళు ఇబ్బందులు పడ్డారా లేదా అది చెప్పండి. చాలా ఇబ్బందులు పడి ఉంటారు కుటుంబ పరంగా, ఇంట్లో చికాకులు, గొడవలు ఇవన్నీ జరిగినాయి. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంటుంది, ఇటువంటి ఇబ్బందులు లేవు. ఓకేనా? చాలా బాగుంది. రాబోయే 10 ఏళ్ల దాకా మీ ఆయనకి తిరుగులేదు, ఇటువంటి కష్టాలు మళ్ళీ తిరిగి రావు. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం నుంచి అండి కాల్ చేస్తున్నాం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి తెలుసుకోవాలి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఏమో 2004 నవంబర్ 5th. ఓకే, సమయం నవంబర్ సాయంత్రం 5th. 5 నుంచి 6 లోపల అమ్మా, కరెక్ట్ టైం తెలియదు. ఓకే, పాప పేరేంటమ్మా? ధనశ్రీ. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురు. నమస్తే. మీ అమ్మాయి జాతకం చాలా పవర్ఫుల్, చాలా బాగుంది. నెంబర్ 1 ఇంజనీర్ అవుతుంది. ఏం చదువుతుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు తను డిగ్రీ 2nd ఇయర్ అండి. ఓకే, చాలా బాగుంది, టాప్ లెవెల్కి వెళ్తుంది. కాకపోతే కాస్త మొండిది, నీ మాట మాత్రం వినదు, అవునా? అవునండి. పెళ్లి విషయంలో మాత్రం సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరన్నా ఇష్టపడిన తర్వాత అక్కడ మోసపోవడం జరుగుతుంది. అది లేని పక్షంలో మీరు పెళ్లి చేస్తే కూడా ఖచ్చితంగా పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ దాకా వెళ్తాయి. ఈ దోషం ఎవరైనా ఉందని చెప్పారా లేదా? మీకు చూపించావా లేదా ఎవరికన్నా? సరే, విడిగా ఫోన్ చేయి. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు బయటికి చెప్పకూడదు. ఎందుకంటే ఆడపిల్లల విషయాలు, మన ముఖ్యమైన విషయాలు ఓపెన్గా చెప్తే బాగుండదు, వినేవాళ్ళకి బాగుండదు. ఖచ్చితంగా కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తా. మనకి ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఇబ్బందులు లేకుండా చెప్తా. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి, పద్మావతి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా చెల్లెలు వాళ్ళ కూతురు నుంచి తెలుసుకోవాలి.
కాదు. సరే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 ఆ, సెప్టెంబర్ 24 ఓకే సమయం చెప్పండి అమ్మా. రాత్రి 8 నుంచి 9 మధ్యలో. ఓకే పేరేంటమ్మా? వెంకటలక్ష్మి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. పెళ్లి గురించా? పెళ్లి గురించి గురించి, అయిన సంబంధం గురించా, బయటికి వెళ్ళాలా, జాబ్ కూడా మామూలుగా చెల్లని చేస్తుంది, మంచి జాబ్. అయిన సంబంధమే, దగ్గర సంబంధమే వస్తుంది ఒకటి. దాంతోపాటు కుజదోషం బలంగా ఉంది 2. ఈ కుజదోషం అంటే పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా డైవర్స్ దాకా వెళ్తాయి. కుజాష్టమ దోషం అనేది బలమైన దోషం. ఓకేనా? ఆడపిల్లకి 8వ స్థానంలో కుజుడు ఉండకూడదు. దీనివల్ల వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి, సంతానపరమైన సమస్యలు వస్తాయి. ఇంతవరకు ఎవరికైనా చూపించావా లేదా? ఎవరు చూపించలేదండి, మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి. ఇది ఎన్నోసారి నాకు కాల్ చేయడం నువ్వు? ఇప్పుడేనండి ఫస్ట్. ఇప్పుడేనా? సరే ఇవి చేయించమని. ఫస్ట్ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే ఆ దోషాలు పోతాయి, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఉత్తరోత్తర అన్ని రకాలుగా బాగుంటుంది. ఇవి చేయకుండా మాత్రం పెళ్లి చేయొద్దని చెప్పు మీ చెల్లికి. ఓకేనా? ఏంటండి? ఇవి చేయకుండా మాత్రం పెళ్లి చేయొద్దని చెప్పండి. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి చేసి చేయమని చెప్పు, ప్రయత్నం చేయమని చెప్పు. అట్లా సరే. ఓకేనా? ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా పేరు జే లావణ్య మేడం. ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి. ఓకే బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 14/11/1995. సమయం చెప్పండి. సమయం ఉదయం 9:22. బాబు పేరేంటమ్మా? అరుణ్ నెహ్రూ. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? అబ్బాయి జాబ్కే ప్రిపేర్ అవుతాడు సార్. గవర్నమెంట్ జాబ్కా? సెంట్రల్ గవర్నమెంట్ సార్, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతాడు. ఓకే. అబ్బాయికి ఇక జాబ్ గురించి, జాబ్ ఎప్పుడు వస్తుందని. మీ ఆయన ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. మీ వారు ఏం చేస్తారు? మా ఆయన సార్, మీ ఆయనే. మా ఆయన రేషన్ షాప్ సార్. ఓకే గవర్నమెంట్దేనా? గవర్నమెంట్. ఓకే సరే. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి, అందులో అనుమానం లేదు. ఈయన పుట్టిన తర్వాత మీకు బ్రహ్మాండం కలిసి వచ్చిందిగా, మంచి ఆస్తులు బాగున్నారుగా. సార్ చెప్పండి. అడిగిందని చెప్పు. పిల్లాడు పుట్టిన తర్వాత ఆస్తులు బాగా కొన్నారా లేదా? కొనలేదు సార్, ఏం లేదు మాకు. ఒక్క ఇల్లు కూడా లేదా? ఏం లేదు, ఇల్లు కూడా లేదు సార్. అవునా? ఏం లేదు, ఒక రేషన్ షాప్ ఉంది సార్ మాకు. అంటే ఈయన జాతకం ప్రకారం మీకు బాగా కలిసి రావాలి. కాకపోతే మీ ఆయన అంటే ఆయన దోషాలు ఉండుంటాయి బలంగా. ఎందుకంటే పిల్లవాడి జాతకం ప్రకారం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఒకవేళ ఈయన కలిసి రాబోదు, ఈయన పిల్లలకైనా కలిసి వస్తుంది, ఇబ్బంది లేదు. జాతకం బాగుంది. కాదు నాగదోషం కనపడుతుంది పిల్లాడికి. నాగదోష పరిహారం చేయించండి అమ్మా. ఎప్పుడైనా ఎట్లా ఉంటాయంటే పిల్లల జాతకాల్లో ప్లస్సులు కానీ మైనస్లు కానీ తల్లిదండ్రులకి వస్తాయి. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పిల్లవాడు మహర్జాతకుడు అనుకో, పిల్లవాడు మహర్జాతకుడు అయితే ఆ యొక్క జాతకం ఎవరికి పడుతుందంటే తండ్రికి పడుతుంది. అర్థమైందా? అట్లాగే ఒక భార్య ఆడమనిషి ఉంది, మగవాడు దరిద్రుడు అనుకో, ఆడమనిషి అదృష్టవంతురాలు అనుకో, సపోజు పెళ్లి కాగానే ఆ ఆడమనిషి అదృష్టం భర్తకు పడుతుంది. పిల్లలది కూడా అంతే, దోషమైన అట్లాగా పడుతుంది, మరి ప్రాబ్లం మంచి అయినా అట్లాగా జరుగుతుంది. మీ వాడి దాంట్లో బలమైన దోషం ఉంది, నాగదోషం కనపడుతుంది. నాగదోషం వల్ల ఒక పక్క మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఏవైతే యోగాలు ఉన్నాయో యోగాలు పనిచేయట్లేదు. అర్థమైందా? నాగప్రతిష్ఠ చేస్తే ఆటోమేటిక్గా సర్వశుభాలు జరుగుతాయి. ఏమ్మా? బాబుకు జాబ్ వస్తుందా రాదా మరి అనుకుంటాను. ఇక్కడ అడిగిస్తే ఆయన పేరు మీద జాబ్ లేదు అని అన్నారు. ఏం లేదు, వస్తుంది. గట్టి ప్రయత్నం చేయి. నాగప్రతిష్ఠ చేయించు ఫస్ట్. ఆశ్లేష బలి చేస్తే జాబు వస్తుంది, ఇల్లు కూడా కొంటాడు ఆయన. ఓకేనా? నేను చెప్పింది ఖాయం చేసుకో, ఎవరో చెప్పింది వినబాగు. ఓకే ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నల్గొండ నుండి కాల్ చేస్తున్నామండి. ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సింహరాశి అండి, ధనుర్ లగ్నం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పుబ్బా నక్షత్రం 3వ పాదము, ధనుర్ లగ్నం. సరే గురుగారు చెప్పమ్మా. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. కాదమ్మా, నీ మా మాట అసలు మా మాట ఏమేనరా? మీరు చెప్పింది మేము వినాలా? ఇట్లా
ఇప్పుడు యాంకర్ గారు ఏమడిగారు, డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, నువ్వు జాతకమే చెప్పేస్తున్నావు, అవునా? అంటే డేట్ ఆఫ్ బర్త్ రాసి చెప్తే సరే, నీకు ఇప్పుడు ఏం కావాలి? నక్షత్రం చెప్పావు, విన్నాను. సింహరాశి అయింది, ప్రజెంట్ అష్టమ శని నడుస్తుంది, శని బాగాలేడు, ఉద్యోగం. సింహరాశి అండి, సింహరాశి ధనువు లగ్నం కుంభరాశి. తర్వాత చేయమ్మా, వేరే కాల్ తీసుకోండి, తర్వాత చేయండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఖమ్మం అండి అది. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా ఆయన గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ వారిది. జూలై 10, మ్మ్. 2002. సంవత్సరం ఏంటమ్మా? 2002. 2002. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 2:30. పేరేంటమ్మా? మళ్ళీ సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మా ఆయనండి ఏం పని చేస్తుంటాడేంది? పెయింటింగ్. నువ్వేం చేస్తుంటావు? ఇంట్లో హౌస్ వైఫ్ అండి. వైఫ్ హౌసా, హౌస్ వైఫా? హౌస్ వైఫ్. రివర్స్ చెప్తుంటే. సరే, మీ వాడు జాతకం బాగానే ఉంది, వ్యాపారపరంగా చాలా సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, కానీ కాలసర్పదోషం కనపడుతుంది. దీనివల్ల బద్ధకం ఎక్కువ ఉంటుంది, చేసే పనులు కలిసి రావట్లేదు, అవునా? ఉన్నావా లైన్లో? ఉన్నానండి. సమాధానం చెప్పి అడిగిన దానికి. అవునండి అంటున్నా. మాట్లాడేటప్పుడు గురువులతో గౌరవంగా మాట్లాడాలి. అవునండి, కాదండి, అట్లాగేనండి, అట్లా అనొచ్చా? అదే గురుగారు చెప్పండి. అది కూడా తెలియదా మాట్లాడటం? ఓకే అండి గురుగారు. చెయ్యి, తర్వాత చెయ్యి. సరే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్కారం. టీవీ తాడేపల్లిగూడ నుంచి అండి. అమ్మ, టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి మరొకసారి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది గురుగారు. మరి అలాగే మనం హోమాలతో పాటు, మృత్యుంజయ హోమంతో పాటు శనీశ్వర హోమం కూడా చేస్తూ ఉంటాం కదా గురుగారు. మరి కొన్ని రాసుల వారికి కూడా ఏలినాటి శని, అర్ధమ శని, అష్టమ శని కూడా ఉంటుంది కదా. ఆ జాతకరీత్యా ఉన్నటువంటి వారికి కూడా ఈ హోమం చేయించుకోవడం వలన ఆ శనీశ్వర ప్రభావం అనేది తగ్గుతుందా గురుగారు? ఖచ్చితంగా చేయాలి. మేషరాశి వాళ్ళు కానీ, తర్వాత సింహరాశి వాళ్ళు కానీ, మరి కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ రాజుల వాళ్ళు ఖచ్చితంగా 4 రకాల హోమాలు చేసుకోవాలి. చేసుకుంటే ఇబ్బందులు లేకుండా, డబ్బులకు ఇబ్బంది లేకుండా, కుటుంబపరంగా ఇబ్బందులు లేకుండా, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఉద్యోగపరమైన సమస్యలు లేకుండా బయటపడాలంటే ఎవరైనా చేయాలి. ప్రతి మానవుడు చేసుకోవాల్సినవే. ఎందుకంటే శని భగవానుడు ఎవరికి ఇది కాదు. రామచంద్రమూర్తి అంతటి వాడే అరణ్యవాసానికి వెళ్ళాడు, అవునా? వదిలేసి ఆయనకన్నా మనం గొప్పవాళ్ళం కాదు కదా. కాబట్టి అటువంటి ఇబ్బందుల్లో ఉండాలి అంటే ఎవరైనా సరే ఇవి చేస్తే ఆ యొక్క దశ వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత అంతా బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పేరు అంజలి మేడం. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏం లేవు. మీ గురించేనా? నా గురించి ఆరోగ్యం పరిస్థితి బాగుంది. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి, అడగండి. చెప్పమ్మా. గురుగారు చెప్పమ్మా, ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదండి. ఏంటి సమస్య? ఏంటి, ఎటువంటి ప్రాబ్లం ఉంది? ఏదో ప్రాబ్లం నడుము నొప్పులని. దానికి ఏడిస్తే ఎట్లా? వయసు ఎంత మీది? మాది 30 సంవత్సరాలు. 30 ఏళ్ళు. మీ ఆయన పేరు చెప్పు. నాగేశ్వరరావు. గురుగారు నాగేశ్వరరావు. పెద్ద కొడుకు పేరేంటి? పెద్ద కొడుకు లేడు, అమ్మాయిలు 3 వాళ్ళకి. సరే, పెద్ద అమ్మాయి పేరు చెప్పు. శివ. అమ్మాయి పేరు శివానా? అంటే నా కూతుర్లు అయితే విష్ణుప్రియ, హరిప్రియ. గురుగారు నీ కూతురులే చెప్పాలమ్మా, వేరే వాళ్ళ పిల్లలు ఎందుకు చెప్పు? నీ కూతురు నీ పెద్ద కూతురు పేరేంటి? విష్ణుప్రియ. గురుగారు సరే, ఏం కంగారు పడకు, బాగానే ఉంది. కాకపోతే ఏలినాడు శని ప్రారంభమైంది, శనికి చేయించుకో. శనికి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో ఎట్లా ఉంటుందంటే ఏం అర్థం కాదు, అర్థమైందా? శని టైంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే ఇట్లా నడుము పట్టేస్తుంది, అవునా? నడుము డిస్కులు అరిగిపోయినాను. ఏదో ఆ మాట విను. ఇట్లాంటి జాతక వినమ్మా, నీలాంటి వాళ్ళు కనీసం 1,00,000 మందిని చూసుంటాను. నువ్వు కంగారు పడకు. ఈ టైంలో మందులు కూడా పనిచేయవు. శని టైంలో ఎట్లా ఉంటుందంటే ఏమి లేకపోతే కూడా ఇట్లా నడువులు పట్టేయటం, కూర్చుని చూడడం, లేవలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రశాంతంగా ఉండాలి. ఫస్ట్ శనికి చేయించుకోమ్మా, చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకేనా? కంగారు పడి చెప్పించేయి, చేస్తే ఆటోమేటిక్గా బయటపడతావు, బాధపడితే కాదు అట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో,
ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మన కాలర్స్ కనుక చూస్తుంటే వాళ్ళ పిల్లల జాతకాల రీత్యా చాలామంది మొండిగా అంటూ ఉంటారు కదా. మొండిగా ఉండటం వల్ల కానీ ఎటువంటి దోషాలు ఉంటే అలా అవుతుంది. అలాగే వాళ్ళకి అలా పిల్లలకి మొండితనం తగ్గి మంచి భవిష్యత్తు బాగుండాలంటే ఎటువంటి దోష నివారణ చేసుకోవాలంటారు గురుగారు? సహజంగా రాహు ప్రభావం బలంగా ఉంటే పిల్లలు చాలా మొండిగా ఉండటం, రూడ్గా ఉండటం, చెప్పిన మాట వెనకపోవటం, చాలా స్పీడ్గా కారు తీసుకెళ్ళి చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు చూడండి, స్పీడ్ తీసుకెళ్ళి బండి తీసుకెళ్ళి గోడ గుద్దుతాడు, మళ్ళీ ఆ గోడ గుద్ది మళ్ళీ తీసుకొచ్చి ఈ గోడ గుద్దుతాడు. అంటే వాడికి దెబ్బ తగులుతుందా కూడా వాడికి అర్థం కాదు. పెద్దవాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా రాహు ప్రభావంలో కొన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. అది సిగ్నల్ అనమాట, రాహు బాగలేడని అనుకోవాలి. పిల్లలు మాట అంటలేదు, మస్తు మంచి హైపర్ ఉన్నారు, ఇట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది గుర్తు అనమాట. రాహు బాగుండకపోతేనే అట్లా జరుగుతుంది. అంటే వాళ్ళకి విచక్షణ తెలియదు, ఏం జరుగుతుంది అనేది తెలియదు అనమాట. వాడేదో ఒక ఊహలో ఉంటాడు, బండి ఎక్కి నేను ఫ్లైట్ ఎక్కాను అనుకుని వెళ్ళిపోతాడు. అట్లా జరుగుతుంటాయి. రాహు చేస్తే అవన్నీ తగ్గుతాయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, అనంతపురం జిల్లాలో, నా పేరు గంగమ్మ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి కోసం మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 10వ నెల 15వ తారీఖు, సమయం 10 నుంచి 10:30 లోపల మేడం. ఎప్పుడమ్మా? మార్నింగా ఈవినింగా? పొద్దున్నే మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే స్వామి. నమస్తే. నా కొడుకు బీటెక్ అయిపోయింది స్వామి, చాలా రోజులైంది. ఎన్ని ఇంటర్వ్యూలు పోయినా ఇంటర్వ్యూలు ఏం పాస్ అవుతున్నాడు, జాబ్ రాలేదు స్వామి. పేరేంటన్నావు? రాఘవేంద్ర స్వామి. సరే, జాతకపరంగా బాగానే ఉంది. కాకపోతే జన్మలగ్నంలో రాహు ఉన్నాడు అంటే ఒంటి మీద సర్పం ఉన్నట్టే. ఎవరి మాట వినడు, చెప్పింది కూడా వినడు. అవునా? ఎవరు నాలాంటి వాడు వచ్చి బలా చోట అప్లికేషన్ ప్రయత్నం చేయమంటే కూడా నచ్చితే చేస్తాడు, లేకపోతే లేదు. అవునా? చెప్పిందే వింటాడు స్వామి, ఎవరన్నా చెప్పిన ఏమంటే. హలో, చెప్పు వింటున్నా, చెప్పమ్మా. చెప్పిన మాట వింటాడు, ఏమంటే అవి ఎన్ని ఇంటర్వ్యూలు పోయినా పాస్ అయిన సెలెక్ట్ అయినా అంటాడు, అవి మళ్ళీ పిలుచురు ఆఫీస్. సరే విను, జాతకంలో నాగదోషం ఉంది ఒకటి. తర్వాత శుక్రుడు నీచపడ్డాడు. శుక్రుడు ఏంటంటే సరకాల భోగాలకు అధిపతి శుక్రుడు. నవగ్రహాల్లో శుక్రుడు బాగున్నట్లయితే మంచి భోగాలు వస్తాయి, అన్నీ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాయి. అటువంటి శుక్రుడు మీ అబ్బాయి జాతకంలో నీచపడ్డాడు. కాబట్టి రాహుకేతువులకి శుక్రుడికి కనుక చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. కంగారు పడాల్సిన పని లేదు. నేను చెప్పింది చేయండి. రేపు 27వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం, అబ్బాయి గోత్రాలతో చేయించు. చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో ఉద్యోగం వస్తుంది. ఓకేనా? 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు చేస్తున్నాము. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలి, దాని వివరాలు ఏంటి, దాని నియమ నిబంధనలు ఏంటి, ఎటువంటి నియమాలు పాటించాలని చెప్తారు మా వాళ్ళు. ఫోన్ చేయమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 మే 23 సాయంత్రం 5:06 మీ పేరేంటన్నారు? వీరబాబు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా వీరబాబు. నమస్తే గురుగారు. నమస్తే, ఏం చేస్తున్నావు? అంటే సీసీ కెమెరాలు చేస్తున్నావా? చెప్పు, ఏంటి సమస్య, ఏంటి? బ్రహ్మాండంగా ఉందా టైము? మీ నాన్నగారికి బాగాలేదా? మీ నాయన పేరేంటి చెప్పు. మీ నాన్న పేరేంటి? గట్టిగా చెప్పు. బాగానే ఉంది, ఇక్కడి నుంచి బాగానే ఉంది. పోయిన సంవత్సరం బాగాలేదు, కానీ రాబోయే కాలం అంతా బాగుంది. ఏం భయపడాల్సిన పని లేదు. నీ టైం కూడా బాగుంది. గట్టిగా వ్యాపారం చేస్తావు, డబ్బులు సంపాదిస్తావు. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి అమ్మా. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి, అదే 95 పుట్టాడండి, 1995లో. బాబు పేరేంటమ్మా? దుర్గాప్రసాద్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. ఆయన నమస్కారం అండి. నమస్తే. పెళ్లి కాలేదా మీ అబ్బాయికి ఇంకా? అదేనండి, వస్తలే కానీ మంచి సంబంధాలు రావట్లేదండి. మంచివంటే ఎట్లా ఉండాలి నీ లెక్క? మీ అబ్బాయి ఏం చేస్తాడండి ఫస్ట్ చెప్పు. అదేండి, ఇప్పుడు మన సచివాలయంలో చదివారండి. అదే మా వస్తే కానీ మంచిగా రావట్లేదు, పిల్లడికి నచ్చలేదండి అన్న. మంచివి అంటే నా మాట, మీ వాడికి ఎంత జీతం? అదేండి 30
వస్తుందండి. 30 ఏళ్ళకి మంచిదండి. ఇంక పిల్లలు 30 ఏళ్ళకి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారా? 3 లక్షలు అడుగుతున్నారు ప్యాకేజ్ ఆడపిల్లలు. సరే, జాతక పరంగా వచ్చేటప్పటికి నీ కొడుక్కి శుక్రుడు నీచపడ్డాడు, దానివల్ల పెళ్లి సెట్ అవ్వట్లేదు. శుక్రుడికి చేయించమ్మా, శుక్రుడికి హోమం చేస్తే బాగుంటుంది. ఓకేనా? మన పీటలు రేపు 27వ తారీఖు చేస్తున్నాం. కింద నెంబర్ కాల్ చేయి, చెప్తారు. ఓకేనా? ఓకే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు దేవి మేడం, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 అక్టోబర్ 17. ఓకే, సమయం చెప్పండి అమ్మా. రాత్రి 10:30. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. చెప్పమ్మా. నాకు పానం హుషారు ఉంటలేదు గురుగారు. ఈ మధ్య ఇంట్లో అన్ని గొడవలే, మా ఆయనతో గొడవలే. నీకు ఆరోగ్యం బాగుండట్లేదు ఒకటి. ఫస్ట్ నుంచి మీ ఆయనకి నీకు ఎక్కడో చిన్నది పడితేనే ఉండదు లింకు. వాళ్ళ కాదు, పెళ్ళైనప్పటి నుంచి కూడా నీ యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి, ఆయన ఆలోచనలు వేరే ఉంటాయి. ఇద్దరికి సింక్ అవ్వదు. అవునా? సరే, ఇప్పుడైతే ప్రజెంట్ రవి బాగలేడు. ప్రతిరోజు సూర్యనారాయణ స్వామి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా? ఆదివారం పూట నాన్ వెజ్ తింటావా? నాన్ వెజ్ తినకూడదు. ఆదివారం పూట అసలు తినకూడదు. నువ్వు తింటే కనుక రోగాలు ఎక్కువ అవుతాయి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం. ప్రతిరోజు కూడా నీళ్లు తీసుకొని అర్ఘ్యం వదిలిపెట్టి సూర్యుడికి. ఇవి చేస్తే కొద్దిగా మార్పు సంభవిస్తుంది. ఓకేనా? తూర్పు వైపు తిరిగి బ్రష్ చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఎప్పుడైనా కనిపించే భగవంతుడు సూర్యభగవానుడు. అటువంటి సూర్యనారాయణ స్వామికి జాతక చక్రంలో రవి కనుక దోషప్రదంగా ఉన్నట్లయితే అటు తిరిగి బ్రష్ చేయటం, ఉమ్మేయటం, తూర్పు వైపు తిరిగి, తర్వాత కాళ్ళు బారు దాపి తూర్పు వైపు కాళ్ళు దాపి పడుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఇంకా దోషాలు ఎక్కువ అవుతాయి. ఇవి పాటించు, బాగుంటుంది. ఓకేనా? ఓకే అమ్మా. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు నెల్లూరు జిల్లా. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అమ్మా. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 2:15. ఓకే, బాబు పేరేంటమ్మా? పేరేంటండి? గౌరీ కిషోర్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఉద్యోగం చేస్తున్నాడు మీ వాడు? చెప్తున్నాడు స్వామి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? పెళ్లి కాలేదు స్వామి. ఎట్లా చూసినా అంటే ఊళ్ళో వాళ్ళు ఏదన్నా మంచి చెడగొడుతున్నారు. పెళ్లి కాలేదు, 37 ఏళ్ళు వచ్చేసి. ఓకే, కాలేదు స్వామి. కంగారు పడకండి. జాతక పరంగా కాలసర్ప దోషం ఉంది. తెలుసా తెలీదా మీకు? అది అసలు కాలసర్ప దోషం ఉంది స్వామి. అవును. మరి ఏం చేసావు దానికి? నాగప్రతిష్ఠ చేయించావా? లేదు స్వామి. పెళ్ళెట్లా అవుతుంది మరి? వినండి, కాలసర్ప దోషం ఉండే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయకపోతే పెళ్లి కాదు. పెళ్ళైనా సంతానం లేట్ అవుతుంది, ఆడపిల్లలే పుడతారు. ఇవన్నీ దోషాలు, బలమైన దోషాలు. నేను రోజు చెప్తుంటే మీరు చూడట్లేదు ఆ ప్రోగ్రాం. ఉన్నారా లైన్లో? ఎక్కడ చేయించాలండి నాగప్రతిష్ఠ? మన పీఠంలో రేపు 27వ తారీఖు చేస్తున్నాం హైదరాబాద్లో. కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, దాని వివరాలు చెప్తారు. అన్నీ తెలుసుకొని చక్కగా బాబును కూర్చోబెట్టి చేయించండి, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. గురుగారు, ఇవాళ కార్యక్రమాల్లో కాల్ చేస్తున్నటువంటి జాతకృత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.